పూర్వం పర్వతాలకి రెక్కలు ఉండేవి. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోతుండేవి పర్వతాలని. ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలన్నింటినీ ఖండించేశాడు. అందుకనే పర్వతాలన్నీ ఎక్కడొక్కడ పడిపోయినాయి. ఈ మైనాక పర్వతాన్ని మాత్రం వాయుదేవుని తీసుకొచ్చి ఈ సముద్రంలో పెట్టేశాడు. ఆ మైనాక పర్వతానికి ఒక్కదానికే రెక్కలు ఉంటాయి, మిగతా ఒకటి పర్వతాలన్నీ అక్కడక్కడ పడిపోయాయి. అప్పుడు చెప్తాడు సముద్రుడు, మైనాక భగవంతుని కార్యంలో ఒక దూత సముద్ర ఉల్లంఘన చేస్తున్నాడు, సముద్రాన్ని దాటుతున్నాడు. నా సముద్రంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నీ పర్వతంలో మధుర ఫలాలు, కందమూలాలు, తేనెలు ఉన్నాయి కాబట్టి అతను వానరుడు, ఆయనకి కొంచెం సేపు ఆతిథ్యం ఇచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళమని చెప్పాను. కానీ సముద్రుడు అట్లా లేస్తాడు. స్వామి వాయు వేగంతో వస్తుంటారు, మనకేదో ఆపద వాటిల్లిందని చెప్పేసి తన వక్షస్థలంతో ఒక్కసారి ఢీకొంటాడు. అంత పెద్ద పర్వతం కూడా వెళ్ళి సముద్రంలో పెట్టు. మైనాకుడు చెప్తాడు సముద్రుడు, ఏమయ్యా రాముడు అన్నావు, దూత అన్నావు, భగవంతుడు దూత అన్నావు, నన్ను ఇంకా కొట్టలేదు, వక్షస్థలంతో ఢీకొంటేనే నేను వచ్చి పడ్డాను. కాదు మైనాక, పూర్వ వృత్తాంతం చెప్తాను అని. రామచంద్రుని చెందిన పూర్వీకుడు సగరుడు అనే చక్రవర్తి. ఎందుకంటే సూర్యుడు దగ్గర నుంచి వంశం స్టార్ట్ అయింది, ఇక్ష్వాకు వంశం. సూర్యుడు, మనువు, ఇక్ష్వాకుడు, కుక్షి, దిలీపుడు, భగీరథుడు, ఈ వంశంలోనే సగరుడు అనే చక్రవర్తి. భరతుడు, అసితుడు, సగరుడు, తర్వాత దశరథుడు, రామచంద్రమూర్తి. ఆ సగరుడు అనే చక్రవర్తి, నేను సముద్రునైన నేను నీళ్లు లేక ఇంకిపోయే పరిస్థితిలో ఉన్నాను, నన్ను మళ్ళీ నీళ్లతో కళకళలాడేటట్టు వృద్ధి చేశాడు. నన్ను నీళ్లు లేక ఇబ్బంది పడిపోతున్న సముద్రునైన నేను, ఆ సగర చక్రవర్తి నన్ను కళకళలాడేటట్టు వృద్ధి చేశాడు కాబట్టి ఆయన రుణం నేను తీర్చుకోవాలి. అది కాకుండా నిన్ను ఎవరైతే వస్తున్నాడో ఆయన తండ్రి వాయుదేవుడు తీసుకొచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు, నువ్వు కూడా రుణం తీర్చుకోవాలి. కాబట్టి నువ్వు మళ్ళీ యథేచ్ఛగా ఈ వృత్తాంతం ఆయనకి చెప్పి ఆయనకి ఆతిథ్యం ఇచ్చేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళవలసిందని చెప్పాను. కానీ మళ్ళీ రెక్కలు ఇట్లా స్వామి మహేంద్రగిరి దగ్గర ప్రారంభం లంకకు చేరుకునేదాకా వెళ్తూనే ఉంటారు, ఎక్కడ ఆగరు. మనం చూస్తాం. అట్లా ఎట్లా వెళ్తారండి అంటే దానికి చెప్తాను నేను. వెళ్తూనే ఉంటారు. అప్పుడు వెనక నుంచి మైనాకుడు వస్తాడు, హనుమ ఇలా నన్ను సముద్రం పంపించాడు, సగర చక్రవర్తి సముద్రం వృద్ధి చేశాడట, నీళ్లు లేకపోయి ఇంకిపోయే పరిస్థితి ఉన్నప్పుడు, అందుకని ఆయన ఏం చేయలేడు కాబట్టి ఆయన పర్వతంలో నేనున్నాను, నా పర్వతంలో మధుర ఫలాలు, కందమూలాలు, తేనెలు ఉన్నాయి, కొన్ని ఫలాలు స్వీకరించేసి కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళవలసింది చెప్పు అని చెప్పారంటే, నాయన నువ్వు ఇచ్చిన ఆతిథ్యాలన్నీ స్వీకరించినట్లే భావిస్తున్నా, ఇది రామకార్యం. రామకార్యంలో ఒక్కసారి ప్రారంభమైందంటే ఆగటం అంటూ ఉండదు. ఎలా వెళ్ళాలి? యథా రాఘవ నిర్ముక్త శరహ, రాఘవుడు రాముడు వదిలిపెట్టినటువంటి నిర్ముక్త వినిర్ముక్త ఎక్కడైతే ఆగకుండా ముందుకు వెళ్తుందో అట్లా వెళ్తాను తప్పితే రామవనానికి ఎక్కడెక్కడ ఆగటం అంటూ తెలియదు. యథా రాఘవ నిర్ముక్త శరహ శ్వసన విక్రమ, వాయుదేవుని కుమారుని నేను ఎక్కడికి వెళ్తున్నాను? గచ్చే తద్గమిష్యామి లంకా రావణ పాలిత, లంకను పరిపాలిస్తున్న రావణాసురుడు అక్కడ అమ్మ బందీ ఉంది, ఆ విషయాన్ని తీసుకెళ్ళి స్వామికి నేను విన్నవించాలి, మళ్ళీ నీకు వచ్చేటప్పుడు నీ పరిస్థితులన్నీ వివరించి నీతో పూర్తిగా మాట్లాడతాను అనగానే ఒక్కసారి ఆ పర్వతం మైనాకుడు నమస్కారం చేసేసి నీకు అన్ని విజయాల సంప్రాప్తుగా అని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి స్వామి వేగం పెంచేస్తారు. ఇక్కడ ఇంకా 2 భయంకరమైన ఆపదలు స్వామికి వాటిల్తాయి. వాటిని కూడా ఎట్లా దాటుకుంటూ ముందుకు వెళ్ళారో మనం చూద్దాం.
అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెను పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంగితులై ప్రస్తుతించిరి. రామ కార్యమది సాగమ్మని రాక్షస బలమది భయంకరమని కటివరుడంతటి ధనకరుడోయని పరిశీలనగా పంపి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని గరచను హనుమంతుడలిగి కాయము పెంచెను. ఒకరినొకరు నుంచి కాయము పెంచి శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి. ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగని సమయమిదేనని క్షణములోన అంగుష్ట మాత్రుడై ముఖము దోచి వెలివేర్చె విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగని నిరాళంబ నీలాంబరముగనచు మారుతి సాగన వేగమెదంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్ట గ్రహించను. గుహను బోలుతన నోటిని గరచను కపివరుని గుంజి మృంగజోసను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును సొచ్చి తీర్చెను. సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసూరి వాసన. వారధి దాటను వాయుకుమారుడు లంక చేరను కార్యశూనుడు. నలువంకలను కలియజూచుచు నిజ రూపముగా మెల్లగా సాగుచు త్రికోటాచల శిఖరము పైన విశ్వకర్మ నిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మైనాకుడికి సర్ది చెప్పి మళ్ళీ స్వామి తన వేగాన్ని పెంచారు. బ్రహ్మాండమైన వాయువేగంతో వస్తుంటే దేవతలకు ఒక ఆలోచన వస్తుంది, ఇతను ధీరుడైనా ధీమంతుడు కూడానా, ధైర్యవంతుడా కాదా పరీక్షిద్దామని చెప్పేసి సురస అనే ఒక రాక్షసిని హనుమంతుడి మీదకి ప్రేరేపిస్తారు. ఆ పేరు సురస. వస్తుంది, ఎదురుగా వస్తుంది స్వామికి. నువ్వు నాకు ఆహారం అయిపోవాలి, నా ఉదరంలోకి వెళ్ళిపోవాలంటే అమ్మా అందరికీ మంచిగా చెప్తారు, సామధాన పేదతో చివరికి దండోపాయంతో ముందుగా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తారు. కాదు తల్లి, నేను రామకార్యంలో వెళ్తున్నాను, యథా రాఘవ నిర్ముక్త శరహ, ఎక్కడ ఆగే ప్రశ్నే ఉండదంటే అవన్నీ కుదరవు, నా ఉదరంలోకి వెళ్ళిపోవాలి నేను ఇప్పుడు అంటే ఒక్క నిమిషం స్వామి ఆలోచిస్తూ ఉంటారు. తన శరీరాన్ని కొద్దిగా పెంచేస్తారు. పెంచగానే సురస 50% పెంచుతుంది. మళ్ళీ స్వామి కొంచెం పెంచేస్తారు. ఆకాశం అంతా అయిపోతుంది. సురస పెద్ద శరీరం అంత పెద్ద అయిపోతుంది. మహానుభావుడు, ఆయనకున్న ఆలోచన శక్తి, హనుమంతుడికున్న ఆలోచన విధానము, శక్తి, తెలివితేటలు ఎవరికి ఉండవు ఉండవు ఉండవు. అంత గొప్పవాడు హనుమంతుడు. ఒక్క క్షణంలో అంగుష్టుడైపోతాడు. క్షణంలోనే పిడికిలంతటి వాడైపోయి అంత పెద్ద రాక్షసి నోరు కూడా అంత పెద్దగానే ఉంటుందిగా, అట్లా నోట్లోకి వెళ్ళి ఉదరంలోకి వెళ్ళి యూటర్న్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. అంత పెద్ద రాక్షసి అయినా కానీ సురస మాట మీద కట్టుబడి ఉంటుంది. హనుమ, నేను అడిగినట్టు
నువ్వు నా ఉదరంలోకి ప్రవేశించావు, ఇక నీకు అన్ని విజయాల సంప్రాప్తం, వెళ్ళిరా అని చెప్పేసి నమస్కారం చేస్తుంది సురస. స్వామి బ్రహ్మాండంగా మంచి వాయువేగం 150 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంటారు. సముద్ర మధ్యం దాటి కొద్దిగా వెళ్తుంటే ఆయన వేగాన్ని ఎవరో నియంత్రిస్తుంటారు. 150, 160 స్పీడ్లో పెట్టుకుంటే మన బ్రేక్ కొడితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఆయన వేగం. నేను ఎంత వేగంగా వెళ్తుంటే నా వేగం ఎక్కడో కంట్రోలింగ్ ఎక్కడో అవుతుంది ఏంటి అని చెప్పేసి వెనక్కి ముందుకు ఒకసారి చూస్తారు, ఎవరు కనపడరు. ఒక్కసారి లోపలికి చూస్తారు, సముద్రం లోపలికి. సముద్రం లోపల ఒక రాక్షసి ఉంటుంది, దాని పేరు సింహిక. హింసకు మారు పేరు సింహిక. అది సురసలాగా మైనాకలాగా మంచిది కాదు, నిజంగా హింసే. చూడంగానే స్వామి గర్జించగానే ముందుకు వచ్చేస్తుంది, నువ్వు ఈరోజు నాకు ఆహారం అయిపోవాలి. కాదమ్మా, నేను స్వామి కారణంగా వెళ్తున్నాను, అమ్మని చూసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఆహారం అయిపోతాను, నేను ఆలోచన పెట్టుకో, నేను చెప్పిన మాట మీద కట్టుబడి ఉంటానంటే అవన్నీ ఏం కుదరవు. ఎందుకంటే సింహిక ఆహారం ఏంటంటే సముద్రంలో ఉంటుంది, కానీ సముద్రంలో కొన్ని లక్షల జలచరాలు ఉంటాయి, జీవరాశి. సముద్రం లోపల ఉన్న జీవరాశిని ఒక్క జీవరాశిని ముట్టుకోదు, ఒక్క జీవరాశిని భోజించదు సింహిక. ఏ జీవి అయితే గగన మార్గంలో ప్రయాణం చేస్తారో పైన ఆ నీడ ఛాయ సముద్రం మీద పడుతుంది కదా, ఆ ఛాయను పట్టుకొని లాగితే ఆ జీవి నోటి దగ్గరికి వచ్చేస్తుంది. ఆ శక్తి ఉంది సింహికి. లోపల ఉన్న జీవరాశిని ఒక్కదాన్ని ముట్టుకోదు. ఏ జీవరాశి వెళ్ళకపోయినా అట్లానే ఉంటుంది, ఎన్ని రోజులైనా ఆకలితో, కానీ లోపల ఉన్న జీవరాశిని ముట్టదు. లాగుతుండగానే స్వామి ఘీంకరించగానే దగ్గరకు వచ్చేసి చెప్తారు 2 సార్లు. ఒక్కసారి వెళ్ళిపోయి కడుపు చీల్చేసి సింహికని అంతమందించేస్తారు స్వామి. అంత పెద్ద కళేవరంగా సముద్రం అంతా రక్తమయం అయిపోతుంది, పెద్ద కళేవరం రక్తసిక్తం అయిపోతుంది. స్వామి చక్కగా లంకకి చేరుకుంటారు. జయ బలో రామభక్త హనుమానికి. చక్కగా ఈ సింహిక గురించి వాల్మీకి ఏం చెప్పారంటే, మనకంటే ఎవరైతే ఉన్నత స్థానంలో ఉంటారో వాళ్ళని చూసి అసూయపడే మనస్తత్వం ఎవరిదైతే ఉంటుందో అది సింహిక. ఎందుకంటే హనుమంతుడు పైన ఉన్నాడు, సింహిక కింద ఉంది. అందరంతా ఎత్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసి అసూయపడతారు కదా, వాళ్ళందరినీ ఆనాడే చెప్పేశాడు వాల్మీకి మహర్షి సింహికతో వచ్చాడు. స్వామి చక్కగా సమయం 6:30 సమయంలో లంకకి చేరుకుంటారు. చక్కగా లైట్ ఫెయిల్ అయిపోతుంది అప్పటికే, లైట్ శీతాకాలం సమయంలో. అసలు చూసి బ్రహ్మాండమైన లంక, చాలా అందంగా ఉంటుంది. విశ్వకర్మ నిర్మించిన సమయం కాదు అనుకుంటుంటాడు. ఇంత బ్రహ్మాండమైన ప్రదేశం కూడా ఎక్కడైనా ఉంటుందా, ఇక్కడే ఉండిపోతే బాగుంటుందేమోనే. బ్రహ్మాండమైన మధుర ఫలాలు ఉన్నాయి. ఆహా, అసలు ఎటు చూసిన రకరకాల ఫలాలు, ఎన్నో రకాల ఫలాలు, అంత అందంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని ఒక్కసారి ఆలోచించి ఆయన సాయంత్రం అయిపోతుంటుంది. నేను లోపలికి వెళ్ళిపోయి చకచకా లోపలికి వెళ్ళిపోయి అమ్మవారిని చూసేసి మళ్ళీ ఈ విషయం స్వామికి చెప్పేస్తాను అని చెప్పేసి ఆలోచన చేస్తే, సూర్యో చాస్తౌ గతౌ రాత్రౌ, తనలో తాను అంతరాలోకం చేస్తున్నారు. సూర్యో చ అస్తౌ గతౌ రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి. మళ్ళీ చిన్న, అంత పెద్ద ఆకారం కాస్త మళ్ళీ చిన్న మారిపోయారు స్వామి. తెల్లగా అందంగా ఉన్నారు, బ్రహ్మాండంగా. ఎట్లా ఉన్నారు? వృషదంశక మాత్రాసన్, ఆకారం అంతా వానరాకారమే. ఒక 2 కళ్ళని మాత్రం పిల్లి కళ్ళని ఎంచుకున్నారు స్వామి. ఎందుకు? రాత్రిపూట వానరాలకి కళ్ళు అంతగా కనపడవు, రాత్రిపూట కళ్ళు బ్రహ్మాండంగా కనిపించేది పిల్లికి. ఆయన తెలివితేటలు సామాన్యంగా, ఆయన ఆలోచన విధానం. అందుకని అన్యథాచరణ నాస్తి. ఆయన పాదాలను కనుక పట్టుకుంటే మనల్ని ఎక్కడికైనా ఈడ్చుకెళ్ళిపోతారు స్వామి. అది కొన్ని 100 సార్లు చెప్పిన ఇదే చెప్పగలను నేను ఎక్కడైనా.
ఆయన చక్కగా బ్రహ్మాండంగా పిల్లికలు ఎంచుకొని వెళ్దాము లోపలికి అని అనుకునేగానే చిన్నగా వెళ్తుంటారు. అక్కడ మళ్ళీ అక్కడ ఎన్కౌంటర్. కష్టం కేనచకార్యేణ ఇహ ప్రాప్త వనాలయ. కష్టం త్వం కహ, ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కేనచకార్యేణ, ఏ కార్యం మీద వచ్చావు? ఇహ ప్రాప్త వనాలయ. వనాలయ అంటే వనంలో సంచరించేవాడా? ఓ వానరుడా, ఎందుకు వచ్చావు నువ్వు? గాలి వెళ్ళాలన్నా కానీ నా పర్మిషన్ లేకుండా లోపలికి రాదు. ఇంత వానరుడు ఎందుకు వచ్చాను? లేదమ్మా, ఎందుకంటే అక్కడ రాక్షస లంకినితో మాట్లాడాలంటే ఎవరైనా తల దించుకొని మాట్లాడాల్సింది. లంకిని ముందు తలకాయ ఎత్తుకునే ధైర్యం ఎవరికి లేదు. అంత శక్తి బలశాలి లంకిని. ఆయన లేదమ్మా, నేను ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది, లంక ఉంటుంది, గార్డెన్స్, ఫ్రూట్ గార్డెన్స్ అన్నీ ఉంటాయి, నేను 2 పళ్ళు తీసుకొని వెళ్ళిపోతానమ్మా, నేనే ఏం చేయలే అని. ఇంతకీ ఎవరు నువ్వు? ఆవిడ ప్రశ్నిస్తారు స్వామి. ఎందుకంటే ఆవిడ ముందు ధైర్యం, మాట్లాడే ధైర్యమే ఎవరికి లేదు. ఆవిడనే ఎవరు నువ్వు? నన్నే అడుగుతావా? అహంతో నగరి లంకా. అహంకారంతో భగవంతుని విషయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ సమయం దగ్గర పడేటే లెక్క. అహంకారంతో చెప్తాను స్వామి. అహంతో నగరి లంకా స్వయమేవ ప్లవంగమా. ఈ లంకా నగరానికి అధిష్టాన దేవతను నేను, నా పేరు లంకిణి. నన్ను రావణాసురుడు ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు రిక్రూట్ చేశాడు అని చెప్పంగానే, ఏం పర్లేదమ్మా, నేను 2 ఫలాలు తీసుకొని, ఫ్రూట్స్ తీసుకొని నేను వెళ్ళిపోతాను, మీరు ధైర్యంగా ఉండడం, మీరుగా ఇబ్బంది పడకండి అని చెప్తే, సరే పళ్ళు తీసుకొని తినేసి తొందరగా వెళ్ళిపోయి చెప్పేసి మాట్లాడుతూ పడుతుంది స్వామి. అప్పుడు అంటారు స్వామి, నా ఒంటి మీద ధైర్యం, చెయ్యి వేసే ధైర్యం ఇప్పటివరకు ఎవరికి రాలా, నువ్వే ఫస్ట్ అని చెప్పేసి ఎడమ చెయ్యి బిగించి ఒకటే పడతారు. ఎందుకంటే ఆవిడకి బ్రహ్మశాపం వల్ల ఇక్కడ లంకలో రాక్షసుగా జన్మించింది. అప్పుడు చెప్తుంది, అప్పుడు బ్రహ్మశాపం నాకు చెప్పారు. అప్పుడు స్వామి నాకు శాప విమోచనం ఎట్లా అంటే అప్పుడు చెప్పారు, భగవంతుడి కార్యంలో ఒక దూత వస్తాడు, అతను కూడా వానరాకారంలోనే ఉంటాడు, అది కూడా ఎప్పుడు నీకు తెలుస్తుందంటే అతని చెయ్యి ఎప్పుడైతే నీకు తగులుతుందో జన్మరాహిత్యం పొందుతామని చెప్పారు. స్వామి మీరే అది నాకు జన్మం, నా పూర్వజన్మ నా లోకానికి నేను వెళ్ళిపోతాను. కానీ అమ్మవారు, ఎందుకంటే ఈవిడ కూడా తెలియదు లంకని, అమ్మవారిలో ఎక్కడ బంధించారు రావణాసురుడు. ఎందుకంటే రావణాసురుడు అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి రావణాసురుడు నిద్ర లేదు ప్రశాంతంగా. ఈ విషయం ఎక్కడికి బయటకు వెళ్ళిపోతుందో భయం. డ్యూటీస్ చేంజ్ చేస్తుంటాడు, ఇక్కడ వేసిన అక్కడ వేసిన రకరకాలుగా మారుస్తుంటాడు. ఈ అంతమందించబడాలి రావణాసురుడు, అమ్మ సీతామాత అక్కడికి వెళ్ళాలి, స్వామి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అని చెప్పగానే నమస్కారం పెట్టి స్వామి ఇంకా లోపలికి హనుమంతుడు వెళ్ళిపోయి లోపల ఉన్న లంకనంతా తీవ్రంగా పరిశోధిస్తూ ఉంటారు. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరను, రజనీకరును వెలుగున తాను, రజనీకరుణ కనుల బడతను, పిల్లలు కొంచె మెల్లగా సాగను, ఉత్తర ప్రాకార ద్వారము చేరను, లంకా రాక్షసి కపివరుడాంచను, గర్జన సేవించు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడు కోటి ఈ పురికి పలికై వచ్చితివి, లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలి ఉన్న, లంకను నేను లంకాది దేవతను, నీ ప్రాణములను నిలువున తీర్చును, కదలక మెదలక నిజము పలుకుమని లంక దూర్కొని కపి కిశోరుని.
అతి సుందరని లంకాపురమని ముచ్చట పడినే చూడవచ్చి తిని ఈ మాత్రమునకు కోపమెందుకులే ఉరముగాచులే మరలిపోనులే అని నెమ్మదిగా పలుకగాని అనిలాత్మజుని చులకనగాని లంకారాక్షసి కపికిశోరుని గర్జించి కసరి గర్జించి చరచెను సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము వెంచే వామహస్తమున పిడికిలు బిగించే ఒకే పోటున లంకను గూల్చే కొండ బండల ప్రక్కచిదొల్లే కనుల పగించి నోటిని వెరచే అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచెను మారుతి దయగుని ఓ బలభీమా వానరోత్తమా నేటికి నీచే ఓటమి ఈ నా ఓటమి లంకకు చేతని పూర్వమే బ్రహ్మ వరమొసగినని రావణుడావిగా రాక్షసులందరూ సీతమూలముగా అంతమొందెదరు ఇది నిజమోనని నీదే జయమని లంకా రాక్షసి పంపహరీసుని శ్రీ హనుమాను గురుదేవుని నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కోటగోడ అవలీలగ సాకెను కపికిశోరుడు లోనికి దుమికెను శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను ఆని ముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీగుల ఎన్నెలలో లంకాపురి చోవను శోధనగా హరేశుడు గాంచెను సువర్ణమయ సౌధరాజ్యముల ధగ మెరసే ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లులు మంగళకరము నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల కృష్ణాయి బలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేశుడు గాంచెను సుందరమైన హేమ మందిరము రత్నఖచితము సింహద్వారము పతాకాంకిత గజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణగాన వినోద సంతులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడు గాంచెను శ్రీ హను అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాజి గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేశుడు గాంచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదలు మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచను అచ్చరు ఉంది నేలను తాకగా నిలచియుండున్నది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించున్నది పుష్పకమను మహావిమానమది మారుతి లాంఛను అచ్చరు ఉంది లంకారీశుని ప్రేమ మందిరము రత్న ఖచితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధిరము పానభక్ష పదార్థ సమోదము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజిచే ఆగ్రానితము పుష్పకమందు రమణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు ఉంది మత్తున శయనించు సురతుల మోములు పద్మములను కొని మోగు భ్రమరమును వినీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరుడు పుష్పకమందు రవణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు ఉంది రావణుండు రణమందున గెలిచే స్త్రీలందరినో లంకకు చేర్చను ఈ హృదయ గంధాల కన్యలు ఎందెందరో రజర్షి కన్యలు సీతదాక వారందరు కన్యలు రావణు మెచ్చి వరించిన వారలే పుష్పకమందు రమణ మందిరం మది మారుతిగాంచను అచ్చరు ఉంది శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఐరావతము దంతపు మొనలతో ఓరున పొడిచిన గంటులతో వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో లంకేశుడు శయనించ కాంతలతో సీత కైవదకే మారుతి ఆశతో వినపరాశి నల్లని వాడు తీక్షణ దృక్
ముక్కుల లోహితాక్షుడు రక్త చందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజవంతుడు సతుల గోడి మధుగోడినవాడు రతికేళి సల్పి సోలినవాడు లంకేశుడు శయనించ కాంతలతో సీతకై వద్దకే మారుతి ఆశతో అందకవంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణుల పురాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకుని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాళ్ళము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి స్తంభముల గసి క్రిందకి దుమికి పల్లటీలు బట్టి చెంగున చుట్టి చంచలమో కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ. స్వామి లంకలో అమ్మ గురించి తీక్షణంగా అన్వేషిస్తున్నారు. తల్లి గురించి. తల్లి జాడ ఎక్కడా కనపట్టలేదు. వెతకంగా ఎందుకంటే అక్కడ లంకలో ఏదైతే చూడకూడదో పాపం ఆ దృశ్యాలన్నీ చూడవలసి వచ్చింది. బాధపడుతున్నాడు ఒక పక్క స్వామి. వెతుకుతూ ఉండగా చూడంగా ఒక ఆవిడ కనపడుతుంది. ఆమెను చూసిన కొద్దీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాడు స్వామి, ఈవిడే సీతామాత ఉండొచ్చు, కానీ వాస్తవానికి ఆవిడ మండోదరి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే పంచకన్యలు ఉంటారు. సీత, ద్రౌపది, తార, మండోదరి, అహల్య. వీళ్ళని వివాహాలు అయినా కానీ వీళ్ళు పంచకన్యలు అంటారు. ఎందుకంటే అంత పతివ్రతలు అంత శక్తియుక్తులు కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ ఒకే రకమైన ఆకారాలు కలిగి ఉంటారు, ఒకే రకమైన శక్తియుక్తులు కలిగి ఉంటారు. సీతామాత అట్లానే ఉంటారు, ద్రౌపది ఎట్లా, తారా, మండోదరి, అహల్య అందరూ ఒకే రకమైన ఆకారాలు కలిగి ఉంటారు. రామచంద్రమూర్తి చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం మండోదరిని సీతామాత అనుకున్నాడు, కానీ పాపం వాస్తవానికి పంచకన్యల గురించి హనుమంతుడికి తెలియదు. ఆనందపడ్డాడు పాపం. అమ్మవారిని చూశాను ఆనందంలో పైకి ఎగిరాడు, కిందకి ఎగిరాడు, తోకను పట్టుకొని ముద్దు పెట్టుకొని రకరకాల కపి విన్యాసాలన్నీ చేశారు. కానీ చివరికి ఎప్పుడైతే మండోదరి రావణాసుడి యొక్క సేన మందిరంలోకి వెళ్ళిపోతుందో బాధపడిపోతాడు స్వామి. అయ్యో ఎంత తప్పు చేశాను నేను, అమ్మని ఎంత తప్పుగా అంచనా వేసుకున్నాను, పాపిని అయిపోయాను కదా అని చెప్పేసి మళ్ళీ బాధపడుతూ మళ్ళీ అన్వేషణ మొదలుపెట్టారు స్వామి. రాముని సీత ఇటు నుండునా, రాముని సీత ఇటు నుండునా, రావణ జరి శయనించునా, రాముని బాసి నిదురించునా, భుజించునా, భూషణములు దాచునా, పరమ పురుషుని రాముని మరచున, పరపురుషునితో కాపురముందున, సీత కాదు కాదని మారుతి వగచుచు వెదక సాగెను. ఓవగరాని తావులవోతి చూడగరాని
ఎన్నో చూచితి నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించి తిని రతికేలి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచి తిని ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. సుగతులతోడా సీతయుండగా వారల చూడగా గదొకటలాగా మనసున ఏమి వికారములుండగా నిష్కామముగా వివేకము వీడగా సీతను వెదకుచు సూచితి గాని మనసున ఏమి పాపమెరుగనని స్వామి సేవ పరమార్థముగాగొని మారుతి సాగను సీత కోసమని. భూమి గృహములు నిశా గృహములు క్రీడా గృహములు లతా గృహములు ఆరామములు చిత్రశాలలు బావులు తిన్నెలు రచ్చ వెలుగులు మేడలు మిద్దెలు ఇల్లు కోనేళ్ళు సందులు పొందులు బాటలు తోటలు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వదచే. సీతామాత బ్రతికియుండును క్రూర రాక్షసుల పాల్పడి ఉండును తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావులా తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వదచే. సీత జాడ కనలేదను వార్తను తెలిపిన రాముడు బ్రతుకజాలడు రాముడు లేనిదే లక్ష్మణుడున్నడు ఆపై రఘుకుల అంతయు నశించు ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరే ప్రాకారము పైకి. ఇంత వినాశము నా వల్ల నేను కిష్కింధకి పోనే పోను వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరదను లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలుగు సెలగనే సాహసవంతుడై. చూడమరచిన అశోకవనమును చూపు మేరలో మారుతి దాచను సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశారుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్రమరుద్గణములకు వాయునందనుడు వందనములుడే అశోకవని చేరను వడి వడి శ్రీ హనుమాన్ గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. స్వామి వెతుకుతూ ఉంటారు మళ్ళీ అమ్మ గురించి.
వెతుకుతూ 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 ఉండగా చివరికి ఆయనకి నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను, తల్లి జాడ నాకు ఇంకా కనపట్లేదు, నేను చేసిన తప్పేంటి, ఏం తప్పు చేశాను అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకుంటారన్నమాట స్వామి. నా ప్రయత్నంతో నేను సాధిద్దాం అనుకున్నాను, అది కాదని తేలిపోయింది. ఆయన అనుగ్రహం లేనిదే నేను సాధించలేను. నా ప్రయత్నంతో నేను అంతా లంకంతా వెలికాను, నాకు అమ్మ జాడ నాకు ఎక్కడా కనపడలేదు. నా కృషితో సాధించలేనిది భగవంతుని కృపతో సాధించగలనేమో. నేను ఎంటర్ కావడం కాదు చేయాల్సింది, భగవంతుని ప్రార్థిస్తూ ఎంటర్ కావాలని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు నమస్కారం పెడతారు స్వామి. కిష్కింధలో చెప్తాడు రాముడు లక్ష్మణుడికి, లక్ష్మణ, ఇతడు సామాన్యుడు కాదు, నవవ్యాకరణ విశారద, అద్భుతమైన వైయాకరణి, సాహిత్యంలో చాలా పరిజ్ఞానం ఉంది ఇతనికి. ఏ వాక్యాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసు, ఏ మాటను ఎక్కడ ఉపయోగించాలో తెలుసు, ఏ అక్షరాన్ని ఎక్కడ వాడాలో తెలుసు. సామాన్యుడు కాదు లక్ష్మణ, ఇతనితో మాట్లాడేటప్పుడు ఇది జాగ్రత్తగా మాట్లాడు. లక్ష్మణుడు తనంతటి వాడైన రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో చెప్పుకుంటాడు. ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు నమస్కారం చేస్తాడు హనుమంతుడు. చేసేసి నమోస్తు రామాయ సలక్ష్మణాయ. సర్వసాధారణంగా సీతారామ లక్ష్మణులు కలిపి ప్రార్థన చేస్తాం మనం, కానీ సీతామ్మవారిని పక్కన పెట్టాడు, ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ. జనకాత్మజాయ అంటే జానకి. లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తికి నమస్కారం. లక్ష్మణుడి యొక్క భక్తి వివేకం నాకు కావాలి. అమ్మవారి యొక్క ఉనికి ఎక్కడ ఉన్నదో అమ్మవారి నాకు కనపడాలి. ఎలా కనపడాలి? జనకాత్మజాయ, జానకి మాతలాగా కనపడాలి. ఎందుకంటే జనకుడు మిథులలో యజ్ఞభూమిని దున్నుతుంటాడు. యజ్ఞభూమిని దున్నుతుంటే యజ్ఞభూమి ఎక్కడ కనపడుతుంది? సీతామాత. యజ్ఞభూమి దున్నుతప్పుడు అక్కడ దొరుకుతుంది సీతామాత. ఆవిడని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి వివాహం చేస్తాడు. అది కదా ఆవిడ జీవిత వృత్తాంతం. తండ్రికి అనుకోకుండా కనపడి ఎంత ఆనందాన్ని కల్పించావు తల్లి, తండ్రికి ఎట్లా ఆనందాన్ని కల్పించావు. ఈ బిడ్డ కూడా వస్తున్నాడు తల్లి, బిడ్డ కూడా నువ్వే కనపడి నువ్వే ఆనందాన్ని కల్పించావు. తండ్రికి ఇచ్చావు కదా ఆనందం. ఇదిగో ఈ బిడ్డ వస్తున్నాడు. నమోస్తు రుద్రేంద్రమాణేభ్యః, నమోస్తు రుద్ర. ఇదే జరగలేదు కదా. ఇంద్రః యమః అనిలేభ్యః, నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. చంద్రుడు, సూర్యుడికి, అగ్నిదేవుడికి, అనలేభ్య, వాళ్ళ నాన్నగారికి అందరికీ నమస్కారం చేశారు. ఇది రామకార్యం, స్వామి కార్యం. నాకు అమ్మ ఎట్లాగో కనపడాలి అని చెప్పేసి చిన్నవాడు ఆ చెట్ల మధ్య పూలన్నీ రాలిపోయి మొత్తం పూలతో, పూలన్నీ ఆయన మీద పడిపోయి మొత్తం పూలతో కవర్ అయిపోయినట్టు అందంగా ఉన్నాడు స్వామి. ఎవరైనా పూల చెండును తీసుకొచ్చి అక్కడ పెట్టారేమో అని అంత అందంగా ఉన్నాడు స్వామి. అటు చూశాడు. అక్కడ ఒక భవనం, ఆ భవనం దగ్గర ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఒక ఆవిడ ఉంది, చంద్ర కాంతితో ఉంది, చంద్ర రేఖలాగా ఉంది, సన్నగా ఉంది, నివురు గప్పిన నిప్పులాగా ఉంది, అగ్నిదేవతలాగా శోభిస్తూ ఉంది. ఇంకా వేరే ఆలోచన లేదు. ఆవిడే జానకి, ఆవిడే సీత అని నిశ్చయించుకుంటూ ఇంకా లోపలికి స్వామి వెళ్ళిపోతున్నారు. విరితేనియము గ్రోలు బృంగములు ఇందారగసేయు జంకారములు లేచి ఊరాకుల నసపు కోయిలలు
పంచమ స్వరముల పలికే పాటలు పురులు వీపి నాట్యమాడు నెమలు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. కపి కిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూచూ కసాగెను పువ్వులు రాలెను తీగలు తెగెను ఆకులు కొమ్మలు చీలపై బడెను పూలపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెను సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. కపి కిశోరుడు కొమ్మ కొమ్మను ఊపుచూచూదు కసాగెను పూలు రాలెను తీగలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై బడెను పూలపై రాళ్ళ పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కొంచెం మ్యూజిక్ పెరగాలి. సుందరమైన అశోకవనమున తను కూర్చుని నా తరువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసమున వాడిపోయిన నీరుగాపిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచను రాక్షస వనితల క్రూర వలయమున. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల చెగలను వ్యాఖ్యే అగ్ని జ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచను రాక్షస వనితల క్రూర వలయమున. నీలవేణి సంచాలిత జఘనను సుప్రతిష్టను సింహమర్చను కాంతులకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయుగాంతను పుణ్యము తరిగే దివి నుండి జారి శోక జలధిపడి మునిగిన కారను చిక్కిన వనితను మారుతిగాంచను రాక్షస వనితల క్రూర వలయమున. అతి చెంతలేని సతికేలనని సీత సొమ్ముల దహించే శాఖల మణిమయ కాంచన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు రత్న ఖచితమౌ హస్తభూషలు నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు కలిగిన ఆభరణములు గుర్తించ మారుతి. సర్వసులక్షణ లక్షిత జాత
సీతగాక మరి ఎవరి మాత కౌసల్య సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి పొంగె మారుతి శ్రీ హనుమాన గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పూలు నిండిన పొలమునందున నాగేటి చాలున జననమందిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజా లక్ష్మి సహితము అంతటి మాత కాలికాలమని మారుతి వగ చేసి తను కనుగొని శత్రుతాపకరుడు మహాశూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆసుత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన పసి సన్నిధి సుఖమనించి 14 వనమునకేగిన అంతటి మాత కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని బంగారు మేని కాంతులు మెరయా మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలిక కల్పమందున రాముని కూడు సుఖింపగ తగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన అంతటి మాత కాని కాలమని మారుతి వగ చేసి తను కనుగొని శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మళ్ళీ వాళ్ళు కూడా తమలపాకులు ఇవి ఎవరు ఇవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు రాసి ఇక్కడ పెట్టేస్తారు. రావణాసురుడు ప్రతిరోజు ఉదయాన్నే 3:30కి ఆయనకు మంగళ వాయిద్యాలతో మేలుకొల్పు జరుగుతుంది. వందలాది మంది రాక్షస స్త్రీలు రాగా వాళ్ళతో పాటు భార్యలు బంగారపు దీపాలు పట్టుకొని రాక్షస స్త్రీలు శ్వేత ఛత్రం తెల్లని ఛత్రం పట్టు వస్త్రాలు ధరించి రావణాసురుడు పొద్దున్నే ఆయనకి ఈశ్వరుని భక్తుడు కాబట్టి ఆయనకి అభిషేకం పూర్తి చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఒక స్త్రీ మాత్రం బంగారపు పాత్రలో మంచినీళ్ళు పట్టుకొని ఒక స్త్రీ ఎడం పక్కన ఉంటే ఆయన మద్యం సేవిస్తాడు కాబట్టి ఒక స్త్రీ మాత్రం